నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మటన్ యూజువల్గా చాలా జ్యూసీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుందన్నమాట. అందుకనే చాలామంది నాన్ వెజిటేరియన్స్ దీన్ని ప్రిఫర్ చేస్తారు. నేను మటన్తో ఇదివరకు చాలా రెసిపీస్ చేశాను, కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు మాత్రం ఒక స్పెషల్ మటన్ కర్రీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది రాజస్థానీ స్టైల్ లాల్ మాస్. ఇది చాలా స్పెషల్ కర్రీ అండి. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఎండుమిర్చి మటన్ కర్రీ చేయడానికి నేను ఇక్కడ 25 మతానియా ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. ఇవి రాజస్థాన్లో స్పెషల్గా దొరికే ఎండుమిర్చి. మీకు ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తాయి. ఇందులో కొన్ని నీళ్లు పోసి వీటిని మెత్తగా అయ్యేంత వరకు 1 గంట వరకు నానబెట్టాలి. సో 1 గంట సేపటి తర్వాత నీళ్లు వెంపేసి నానబెట్టిన ఎండుమిరపకాయలని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇందులో ముందు నీళ్లు పోయకుండా ఒక్కసారి వీటిని రుబ్బాలి. ఆ తర్వాత కొన్ని నానబెట్టిన నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఇప్పుడు కూడా వెడల్పాంటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు మామూలుగా వంటకి వాడే నూనెని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగలు, పచ్చ యాలకులు, నల్ల యాలకులు, బిర్యానీ ఆకులు, జాపిత్రి, కొద్దిగా జాజికాయని కలిపి ఒక్కసారి వేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత పొడవుగా తరిగిన 5 ఉల్లిపాయలు వేసి ఒక్కసారి మొత్తం కలపాలి. ఇప్పుడు ఇందులో 4 మతానియా మిరపకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు అన్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి ఇలా రంగు మారిన తర్వాత నేను ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ని సెపరేట్గా వేస్తున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసి 2-3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నేను 1 కిలో అంత బోన్ ఉన్న మటన్ పీసెస్ని శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను. మటన్ని కూడా ఉల్లిపాయలతో బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ వేసి కలపాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మటన్ని కనీసం 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి కలపాలి. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేస్తే కూర చాలా రిచ్గా టేస్టీగా ఉంటుంది. ఇదంతా 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో 1 కప్ అంతా బాగా చిలికిన పెరుగు వేసి కలపాలి. చూస్తున్నారు కదా, నెమ్మదిగా ఇందులో కలర్ చేంజ్ అవుతుంది. తక్కువ ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తే ఇందులో ఫ్లేవర్స్ చాలా బాగా బ్లెండ్ అవుతాయి. సో ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి కూరని బాగా కలపాలి. ఇప్పుడు ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మటన్ని కనీసం 1 గంట సేపు ఉడికించాలి. గంట తర్వాత చూస్తే మీకు కూరలో ఇలా నూనె చక్కగా పైకి తేలి కనిపిస్తుంది. సో ఈ పాయింట్లో నేను రుచి చూసి ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. నాకైతే ఈ మటన్ని చూస్తే నోరు ఊరిపోతుంది. ఇది చాలా జ్యూసీగా, చాలా టెంప్టింగ్గా ఉంది. చివరిగా ఇందులో తరిగిన కొత్తిమీర వేసి ఎండుమిర్చి మటన్ కూరని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఈ మతానియా మిర్చి దొరకకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిర్చి లేదంటే లోకల్గా దొరికే నాటు ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. ఈ కూరని వేడివేడిగా రోటీతో కానీ ఫుల్కాతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. స్పైసీ మటన్ కర్రీస్ని ఇష్టపడే వాళ్ళు ఇది ఒక్కసారైనా డెఫినెట్గా ట్రై చేసే తీరాలి.
లాల్ మాస్ ఎంత రిచ్గా రెడ్ కలర్లో ఎంతో బాగుంది కదా. సో దీంట్లో స్పెషాలిటీ అంతా మనం యూజ్ చేసే ఆ మతానియా చిల్లీస్లోనే ఉందండి. సపోజ్ మీకు ఇది దొరక్కపోతే మీరు నార్మల్ రెడ్ చిల్లీస్ కానీ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కానీ సబ్స్టిట్యూట్ చేసి ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.